తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలుగుదేశం పార్టీని మోసే వారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉందంటే, అధికార వైసీపీలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఏమైనా అసంతృప్తులు ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏ స్థాయిలో నిరసన గళాలను వ్యక్తం చేస్తున్నారనే దాని మీద చిలవల పొలవలు పుట్టించి పెద్ద పెద్ద స్థాయిలో ఆహా ఓహో అనుకుంటూ రాస్తున్నటువంటి సందర్భం. ఇక్కడే గమనించాల్సింది మరొక వైపు పార్శ్వం చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ఒక నినాదాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే రా కదలిరా అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా చాలామంది తెలుగుదేశంలో బిగుసుకుపోయి ఉన్నారు, కదిలే మెదిలే పరిస్థితి లేకుండా. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక వీరతాళ్ళేసి పట్టుకొని లాగినట్టుగా రా కదలరా అంటే కూడా వాళ్ళు కదిలే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు చూడండి, వాళ్ళు ఒకసారి చూసుకుంటే అధికార వైసీపీలో మార్పు చేర్పులు చేసే సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని మారుస్తున్నారు, ఎంపీలని చేస్తే వాళ్ళ మీద వారికి కొంత అసంతృప్తి ఉండి వారు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. అయితే వీళ్ళు ఏ స్థాయి నాయకులు ఒకసారి చూసుకుంటే ఆ నియోజకవర్గంలో వారికంటూ కొంత పట్టు కోల్పోయారనేటువంటి గ్రౌండ్ రిపోర్టుతో నేనే వారిని అవమానించట్లేదు, గౌరవంగానే పార్టీ యొక్క విజయావకాశాలు విజయం ప్రాతిపదికగానే వాళ్ళని మార్చాలనేది సంకల్పం. అంతే తప్ప వాళ్ళు పక్క నియోజకవర్గాలని కానీ లేకపోతే పార్టీలో కొంత వీళ్ళని కానీ ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళంటే ఒకళ్ళు ఉన్నారా? ఇప్పటివరకు బయటకు వచ్చిన వాళ్ళంటే ఏ ఒక్కళ్ళు కూడా లేరు. అది మరే తెలుగుదేశం పార్టీని కనుక తీసుకున్నట్లయితే కేసినేని నాని వైసీపీ గాలి విపరీతంగా బ్రహ్మాండంగా వేస్తున్నప్పుడు కూడా ఆ ఎదురుగాలికి నిలబడి గెలిచినటువంటి ఎంపీ కేసినేని నాని, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, తర్వాత పార్లమెంటేరియన్, బాగా తెలుగు వారి తరఫున గళాన్ని వినిపించగలిగిన నాయకుడు. అటువంటి వ్యక్తి ఆ పార్టీలో నుంచి బయటకు వస్తే ఆ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే అసలు అది పెద్ద వార్తే కాదు. ఇవాళ చూడండి, మీకు ఈనాడు పేపర్లో చూస్తే ఒక చిన్నది ఒక థంబ్నెయిల్ సైజులో సింగిల్ కాలంలో కేసినేని నాని పార్టీ పెడుతున్నాడని వేశాడు. టాప్లో అంబటి రాయుడు ఇది దాదాపుగా ఏంటంటే సెకండ్ బ్యానర్ కింద ఒక పిల్లర్ స్టోరీ కింద వేసిన పరిస్థితి. దాదాపు వాళ్ళ తైనత మీడియా అంతా కూడా అదే చేశారు. అంబటి రాయుడు ఏమిటండి, రాజకీయంగా వాట్ ఈజ్ అంబటి రాయుడు, రాజకీయంగా వాట్ ఈజ్ కేసినేని నాని. అంబటి రాయుడు క్రికెటర్ అయితే అవ్వచ్చు, కానీ అంటే ఒక ఊరి రాజు ఇంకొక ఊరికి వెట్టని క్రికెట్లో ఆయన గొప్పవాడు అయి ఉండొచ్చు. బట్ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం ఏంటి, పార్టీలో హడావడిగా వచ్చాడు, 6 రోజుల క్రితం చేరాడు, మళ్ళీ 6 రోజుల్లో ఎందుకో రాజకీయాలు క్రికెట్ లాగా లేవనుకున్నాడో ఏమో, ఏమనలేక ఏమనుకున్నాడంటే నేను కొంతకాలం దూరంగా ఉంటానని ఆయనే ప్రకటించాడు. అది ఆయన వ్యక్తిగతం, ఆయనేం బురద చల్లలేదు. కానీ దాన్ని అందిపుచ్చుకొని వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కానీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీలోంచి బయటకు రావటం ఒక పెద్ద సంచలనం, ఒక కుదుపు ఆ పార్టీలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కూడా. అంత స్థాయిలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పొలిటికల్ క్యాపిటల్గా విజయవాడని లేదా కృష్ణా జిల్లాని పిలుస్తారు. ఇప్పుడు కాదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఆ రోజున హైదరాబాద్ అయినా పొలిటికల్ క్యాపిటల్ అనేటువంటిది విజయవాడ, కృష్ణా జిల్లా. అటువంటి కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ, తర్వాత తను యావత్ జిల్లాలో మీరు చూశారు, తిరువూరు కానీ, మైలవరం కానీ, జగ్గయ్యపేట కానీ, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, ఇట్లా అనేక చోట్ల ఆయన అభిమానులు అనేక మంది, ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి నిలబడగలిగిన స్థాయి ఉన్న అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో పెద్ద గొడవ. ఇంత పెద్ద కుదుపుని ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా సర్దుబాటు చేసుకోవాలని ఆలోచించాల్సింది తెలుగుదేశం పార్టీ. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళ తైనాతి మీడియా చూడాలి. ఈ వదిలేసేసి అభ్యర్థులు మారుస్తున్నారు ఏదో అనేదాన్ని వీళ్ళు పెద్ద గోరంతలు కొండంతలు చేస్తుంటే సరే. ఇంకొక ఆశ్చర్యం, ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, 3 ఎంపీలు వాళ్ళందరూ కూడా అవుట్ అని చెప్పని వైసీపీలో ఉన్న ఎంపీలు ఎంతమంది, అందులో ఒక 3 బయటకు వస్తే, అక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్నదేమో 3 ఎంపీలు, ఆ 3 ఎంపీల్లో 2 బయటకు వస్తున్నారు. ఏది వార్త చెప్పండి? 3 ఎంపీల్లో 2 ఎంపీలు బయటకు వచ్చేస్తున్నారు.
కేసినేని నానిను మన అమర్ రాజా గల్లా జయదేవ్ వాళ్ళు మరి గల్లా జయదేవ్ కూడా మామూలు ఆషామాషి వ్యక్తి కాదు, ఒక పొలిటికల్ లెగసీ ఉన్న వ్యక్తి. గల్లా అరుణకుమారి అంటే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆమెకి అత్యంత గౌరవం లభించినటువంటి వ్యక్తి. అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని ఆవిడ ఉన్న ఫలంగా ఇన్ఛార్జిగా పీకేసేసాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఎంత దారుణం అంటే ఈయనకి అక్కడ ఎదురుగా కొంతమంది వర్గపోరు మొదలైతే దాన్ని ప్యాసిఫై చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అసంతృప్తి చెంది వాళ్ళు కూడా రాజకీయాల నుంచి దూరం అవుతున్న పరిస్థితి. మరి ఒక గల్లా జయదేవ్ లాంటి అమర్ రాజా అధినేత, రాజకీయంగా లెగసీ ఉన్న వ్యక్తి, ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన బయటికి వెళ్ళిపోవటం అనేది వార్త, లేదా అంబటి రాయుడు అనేటువంటి క్రికెటర్ బయటికి వెళ్ళిపోవటం వార్త? దేన్ని ప్రధానంగా వేయాలి? ఇది అసలు దీని గురించి ప్రస్తావనే లేదు, ఊసే లేదు. ఇది తెలుగుదేశం పార్టీని వాళ్ళది. ఇకపోతే అసలు విషయానికి, లోకేష్ విషయానికి వద్దాం. ఆయనది ఒక పెద్ద మళ్ళీ భారీ స్థాయిలో ఒక పెద్ద న్యూస్ ఏమిటంటే, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళ లోకేష్ గారి సమక్షంలో వాళ్ళందరూ కూడా చేరుతున్నారని. ఇది అంటే లోకేష్ పరిభాషలో చెప్పుకోవాలంటే, ఒక ఇంట్లో చెత్త తీసి ఇంకో ఇంట్లో చెత్త వేసినట్టు అన్నాడు. అభ్యర్థుల మార్పు అంటే, అభ్యర్థుల మార్పు ఒక ఇంట్లో చెత్త ఇంకో ఇంట్లో చెత్త వేయటం అయితే, మరి వీళ్ళని ఆ పార్టీలో వాళ్ళని తన పార్టీలోకి తీసుకోవటం అంటే పక్కింట్లో చెత్త తీసుకొని మీ ఇంట్లో వేసుకుంటున్నట్టు లెక్క అనమాట. ఇది లోకేష్ పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక పెద్ద వార్త. ప్రతిరోజు చూస్తూ ఉంటే ఎలక్షన్ల ముందు దాదాపుగా ఆయారాం గయారాం అనేటువంటి ఒక సంస్కృతి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అసంతృప్తులు కానీ, అవకాశవాదులు కానీ, లేదంటే ఊహల్లో తేలియాడేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు. పార్టీలు కూడా ఆ టైంలో అదొక వన్ ఆఫ్ ది యాక్టివిటీ కింద ఎంటర్టైన్ చేస్తుంటాయి. చాలా రోజులుగా వైసీపీలో వివిధ నియోజకవర్గాల్లో జనసేన నుంచి, టీడీపీ నుంచి చాలామంది వైసీపీలో చేరుతున్నారు. అదేవిధంగా వైసీపీలో ఇప్పుడు టిక్కెట్ల మార్పు సందర్భంగా వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్తారు. ఇందులో పెద్ద న్యూస్ ఏముంది? పైగా అక్కడ వాళ్ళకి ఏంటంటే లోకేష్ ఆధ్వర్యంలో వెళుతున్నారు, అందుకని అనాల్సి వస్తుంది. అక్కడ పక్కింట్లో ఉన్న చెత్త తెచ్చి ఆయన తన నెత్తి మీద చల్లుకుంటున్నాడు అనేది లోకేష్ పరిభాషలో చెప్పాల్సి ఉంటుంది. సో ఇంత రాష్ట్రంలో రాజకీయంగా మీరు ఎలాంటి అభ్యర్థులను పెడుతున్నారు, రేపు ఏం చేయబోతున్నారు, గతంలో చేసినటువంటి కుంభకోణాలన్నిటికీ కూడా మీరు ఏం జవాబు చెప్పదలుచుకున్నారు? ప్రజల్ని కుంభకోణాల్లో మీరు డబ్బులను నొక్కేసి మెక్కేసినటువంటి దీనికి జవాబు చెప్పకుండా జనం ముందుకెళ్తే జనం ఓటేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళని మళ్ళీ మీరు మీ విశ్వసనీయత సాధించాలంటే గతంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా విస్పష్టంగా చెప్పాలి. ఇన్నర్ రోడ్డు కుంభకోణంలో ఎంత ఇదైంది, ఎందుకు తినాల్సి వచ్చింది, ఫైబర్ నెట్ కుంభకోణంలో ఎంత తినాల్సి వచ్చింది, దానికి సంబంధించి చెప్పాలి. అమరావతి క్యాపిటల్కి సంబంధించిన దాంట్లో ఎంత తినాల్సి వచ్చింది, ఇన్సైడర్ ట్రేడింగ్లో ఎంత తినేసేసారు, ఇలా అనేకమైన కుంభకోణాలు ఇప్పుడు కోర్టులో ఫేస్ చేస్తున్నారు కదా. వాటన్నిటికీ జవాబు చెప్పాలిగా జనం ముందుకెళ్ళి నమ్మించాలంటే. అవన్నీ వదిలేసేసి రా కదలరా అంటే ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళు ఏం కదులుతారండి? ఎందుకు ఇది? దీనికేం సరుకు లేదు పాడలేదని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పెద్ద స్థాయిలో ఏదో ఉద్యమం వచ్చేస్తుంది అనుకున్నారు. ఏమి లేదు, కదలలేదు, మెదలలేదు. అందుకని ఇప్పుడు ఆ నినాదాన్ని ఎత్తుకొని రా కదలరా అని చెప్పని బయలుదేరుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నాకు ఇప్పుడే ఒక ఆశ్చర్యకరంగా ఎవరో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అది చేస్తే మళ్ళీ వీళ్ళు ఏంటంటే కులం అని మనబోటి వాళ్ళకి కులతత్వాన్ని అంటగట్టాలని చెప్పని ట్రై చేస్తుంటారు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇది అంటే వీక్షకులకే నేను వాళ్ళ దీనికి వదిలేస్తున్నా, వాళ్ళ విఘ్నతకి. బాబు రథ గజ త్వరగా పదాతి దళాలు. కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సునీల్ చౌదరి యొక్క సేవలను ఇప్పుడు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. బీజేపీ పురంధేశ్వరి చౌదరి, బీజేపీ సుజనా చౌదరి,
షర్మిల గారికి స్వయంగా స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసినటువంటి టీడీపీ మూలస్తంభంగా వ్యవహరిస్తూ ఒక బీజేపీ ముసుగు కప్పుకున్నటువంటి సీఎం రమేష్ చౌదరి, బీజేపీ కాంగ్రెస్ రేణుకా చౌదరి, సిపిఐ నారాయణ చౌదరి, ఈనాడు రామోజీ చౌదరి, జ్యోతి రాధాకృష్ణ చౌదరి, ఏబిఎన్ వెంకటకృష్ణ చౌదరి, టీవీ5 బిఆర్ నాయుడు చౌదరి, టీవీ5 సాంబా చౌదరి, మహాన్యూస్ వంశీ చౌదరి, ఇంకా చాలా లిస్ట్ ఉందండి ఇదంతా చెప్పుకుంటూ పోతే. ఇట్లా ఒక వర్గం వాళ్ళు బీసీల పట్ల మాకు అంత అభిమానం ఉంది, ఇంత అభిమానం ఉంది, అది ఇది అని చెప్పి ఇంకా సినిమాలో కూడా ఒక చౌదరుల లిస్ట్ ఏదో చాలా ఉందిలేండి. ఇదంతా మనకి ఇప్పుడు చదవాలంటే పెద్ద చిట్టా ఇచ్చాడు. వీళ్ళంతా కలిసి కట్టుగా ఒక్క మాట మీద నిలబడి ఏదేమైనా సరే ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని అణగారిన వర్గాలకి, బడుగు వర్గాలకి దశాబ్దాల కాలం తర్వాత ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి చెందడానికి, పేదల పిల్లలు బాగా చదువుకోవడానికి ఉన్న మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అభ్యసించడానికి ఇలాంటి ప్రయత్నం జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ ఈ ఫ్యూడల్ గద్దలన్నీ కూడా గద్దెనెక్కి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకు తినడం కోసం రాజకీయాల పార్టీలకు అతీతంగా, పార్టీల భావజాలాలకు అతీతంగా అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి వ్యవహరిస్తున్న తరుణంలో మనకి చిన్నప్పటి నుంచి కూడా కథలు ఉంటాయి. మొత్తం ఒక చిన్న చిన్న పావురాలన్నీ కూడా కలిపి ఆ వలని ఎగరేసుకుపోతాయి. అంటే అన్ని శక్తులు కలిస్తే ఆ విధంగా ఇవాళ ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతుంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి కాదు, ఇది ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రతినిధి మీద జరుగుతున్న దాడి. ఇది దోపిడీ ముఠాలకు ముకుతాడు వేసేటువంటి ఒక ప్రతినిధి మీద జరుగుతున్నటువంటి దాడి. దశాబ్దాల కాలంగా ఒక వర్గం దోపిడీకి చేస్తున్నటువంటి దోపిడీ పీడనలకి అడ్డుకట్ట వేస్తూ ధైర్యంగా దమ్ము ఉండి నిలబడినటువంటి ఒక ప్రతినిధి మీద జరుగుతున్న దాడిగా దీన్ని చూసుకొని ఈ విష ప్రచారాలని, తుచ్చ ప్రచారాలని, ఇంకేముంది అంతా అది ఇది అనేటువంటి ఆ ప్రచారాలని తిప్పికొట్టడంలో అణగారిన వర్గాల గొంతులన్నీ కూడా ఒక గొంతుగా మనం నినదించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఒక వ్యక్తి చేస్తే అది ఒక నినాదం, 1,00,000 కంఠాలు ఒక్కటై నినదిస్తే అది రణం నినాదం అవుతుంది. ఆ విధమైనటువంటి ఒక రణం నినాదాన్ని ఈ వర్గాలకి, ఈ కుల పాలకులకి మనం వినిపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, ఆషామాషిగా అది కాదు. ఇన్ని శక్తులు చూడండి, ఇప్పుడు చదివిన పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఎందుకో ఒకటవుతారు చెప్పండి? ఏ ప్రయోజనాల కోసం ఒకటవుతారండి? ఇది కులతత్వం కాకపోతే, ఇది దోపిడీ తత్వం కాకపోతే ఎందుకు ఒకటవుతారండి వీళ్ళంతా కూడా? దేనికి వార్తగా రాయకుండా వార్తలను వక్రీకరించి రాస్తారు చెప్పండి? వాస్తవాలని వక్రీకరించి ఎందుకు వీళ్ళు ప్రచారం చేస్తారు? సో ఇది ఇవాళ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది.